హలో అండి. మేము ఈరోజు బెంగళూరు నుంచి వన్ డే ట్రిప్కి వెళ్తున్నాం లేపాక్షి అండ్ ఆదియోగికి. లేపాక్షి బెంగళూరు నుంచి 100+ కిలోమీటర్సే. సో మేము ఎర్లీ మార్నింగ్ 7కి బయలుదేరాం. ముందుగా అక్కడ జటాయు థీమ్ పార్క్కి వెళ్ళామన్నమాట. సో మా తీతు మేడం నేను బ్లాగింగ్ చేస్తా అక్క అనింది. జటాయు చూడ్డానికి వచ్చాము లేపాక్షికి. సో మీకు అన్నీ చూపిస్తాను కదా, ఈ చిట్టి తల్లికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్యాగ్స్ ఎంత బాగా మాట్లాడుతుందో కదా మా చిట్టి తల్లి. సో మా చిట్టి తల్లి కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా మెట్ల దారిలో వెళ్తే మనం పైన జటాయు ఉన్న కొండ దగ్గరికి అయితే వెళ్తాము. మేమైతే సండే వెళ్ళామండి. ఆ రోజైతే చాలామంది జనాలు ఉన్నారు. జటాయు విగ్రహం అయితే ఒక సింగిల్ స్టోన్ మీద ఉందన్నమాట. చాలా పెద్ద రాయి అది. సో కిందకు వెళ్తూ చూసాం మేము ఆ రాయి ఏ సపోర్ట్ మీద ఉందా అని. జస్ట్ ఒక 2 స్టోన్స్ అండి. ఒక స్టోన్ ఏమో సైడ్ ఉంది, ఒక స్టోన్ కింద ఉంది. దాని బేస్ మీద అంత పెద్ద రాయి నించొని ఉంది చాలా ఏళ్ల నుంచి. ఇంకా టెంపుల్కి బయలుదేరుతామని చెప్పేసి పార్క్ నుంచి అయితే వచ్చేస్తున్నాము. అయితే కింద హ్యాండీక్రాఫ్ట్ షాప్ ఒకటి కనిపించింది అనమాట. దాంట్లో అయితే చాలా మంచి బొమ్మల కలెక్షన్ ఉంది. అంతా కూడా చెక్కతో తయారు చేసినవి. ఇంకా అక్కడ కూర్చొని షాప్లో తయారు చేస్తూ ఉన్నారు అప్పటికప్పుడు మన ముందు. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి బయలుదేరుతున్నాము. అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.